ఆసియా ఫుడ్స్ ఉన్నాయిగా. వీరు లోకం మూలమూలల నుండి సింగిల్ ఆరిజిన్ స్పైసెస్ వెతికి తెస్తారు ప్రత్యేకంగా మన కోసం. ఆసియా ఫుడ్స్, ప్యూరిటీ ఇన్ పర్పస్. ఇక జనసేన ఎంపీ లింగమనేని రమేష్ కొడుకు సంజూష్ కారు ఢీకొట్టి ఓ యువతి చనిపోయిన ఘటన పొలిటికల్గా కొన్ని ప్రశ్నలకు అవకాశాన్ని ఇస్తోంది. ఈ నెల 16న హైదరాబాద్లో ఇనార్బిట్ మాల్ ముందు సంజూష్ ఆస్టర్ మార్టిన్ కారుతో భారతీముఖి అనే సేల్స్ గర్ల్ని ఢీకొట్టాడు. ఒడిశాకు చెందిన ఆమె ఇనార్బిట్ మాల్ సేల్స్ గర్ల్గా పనిచేస్తోంది. నిందితుడిపై ర్యాష్ డ్రైవింగ్ సెక్షన్ 106 ప్రకారం కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం జరిగి వారం రోజులు గడుస్తున్నా ఇంతవరకు ఎందుకు అతన్ని అరెస్టు చెయ్యలేదు అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఏపీలో అధికార పార్టీ ఎంపీ కాబట్టి పొలిటికల్ ప్రెజర్ ఉందనే అనుమానం ఉంది. రాజకీయ ఒత్తిడులు ఏవీ లేవని చట్ట ప్రకారం కేసును దర్యాప్తు చేసినట్లు చెప్పారు కూకట్పల్లి డీసీపీ రితిరాజ్. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, ఆల్రెడీ కేసు ఫైల్ అయిన తర్వాత కూడా 1 వీక్ అయింది, ఇంతవరకు అతను ఎందుకు అరెస్ట్ చేయట్లేరు అనేది. సో జనసేన ఇప్పుడు ఏపీలో కూటమి ప్రభుత్వంలో భాగస్వామి కాబట్టి అందుకే ఆ ప్రెజర్ పోలీసుల పైన ఉంది, అందుకే అరెస్టు చేయట్లేరు అన్నటువంటి చర్చ నడుస్తోంది. పోలీసులు ఏమంటున్నారు ఈ కేసు గురించి? రాజకీయ నాయకుల నుంచి కొంత విమర్శ వస్తుంది, కానీ డ్రైవింగ్ చేసింది ర్యాష్ డ్రైవింగ్ మాత్రమే. తన మీద పెట్టినటువంటి సెక్షన్ 106(1) ప్రకారము బెయిల్బుల్ మాత్రమే, నాన్ బెయిల్బుల్ కేసులు కాదు కాబట్టి తనకి స్టేషన్ బెయిల్ ఇచ్చాము. ఈ కేసులు ఎవరు ఇలా ర్యాష్ డ్రైవింగ్ చేసినా కూడా ఇదే సెక్షన్స్ అమలవుతాయి అని చెప్పేసి డీసీపీ చెప్తుంది. కానీ ప్రతిపక్షాలు మాత్రము చాలా వరకు డబ్బున్న నాయకుల పిల్లలు కానీ, రాజకీయ పార్టీ నాయకుల పిల్లలు కానీ, సామాన్య ప్రజలకైతే ఒక సెక్షన్స్ ఉంటాయి, అదే వేరే వాళ్ళకైతే మాత్రము చాలా ఈజీగా వదిలిపెట్టేటువంటి ఇలాంటి సెక్షన్స్ ఉంటాయి అని చెప్పేసి కొంత వ్యతిరేకత వినిపిస్తుంది. రాజకీయ వర్గాల్లోనే కాదు, ఆ రోజు ఇక్కడ స్పాట్లో చూసినటువంటి వ్యక్తుల నుంచి కూడా అదే విమర్శలు వినిపిస్తున్నాయి. నిజంగానే ఒకవేళ ర్యాష్ డ్రైవింగ్ చేశాడు అని చెప్తున్నారు. మనం స్పాట్ చూస్తే ఇక్కడ నుంచి, అంటే అటు హైటెక్ సిటీ నుంచి వచ్చేటువంటి ప్రాంతం నుంచి ఇటు కేబుల్ బ్రిడ్జ్ వైపు వెళ్ళేటువంటి ప్రాంతం వరకు, అక్కడ వరకు కొంత వాహనాల కంట్రోలింగ్ ఉంటాయి. తర్వాత ఇక్కడికి వచ్చేటి వరకు, అంటే మీరు చూస్తున్నది ఇక్కడ స్పాట్, ఇక్కడే ఆ యువతిని కారు ఢీకొట్టి ఇక్కడ సంజూష్ ఢీకొట్టాడు. ఆ యువతిని ఇక్కడే పడిపోయి రక్తపు మడుగుల్లో కొట్టుమిట్టాడింది. నిజంగా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఏంటి ఎందుకు కారు ఆపడం లేదు అని చెప్పి కొంత అగ్రెసివ్గా, అంటే అక్కడ ఉన్నది ఎంపీ కొడుకా లేకపోతే మినిస్టర్ కొడుకా లేకపోతే సీఎం కొడుకా కాదు, ఒక హ్యూమానిటీ, అంటే ఒక యువతి రక్తపు మడుగుల్లో కొట్టుమిట్టాడుతుంది. సుజాత, ఇప్పుడు ఆల్రెడీ అతనే ఆ సంజూషే మళ్ళీ ఆ యువతిని కారులో తీసుకెళ్లి ఆసుపత్రిలో జాయిన్ చేశాడని, పోలీసులకు కూడా తనే ఫోన్ చేసి ఇలా జరిగిందని చెప్పాడనేది ఒక వర్షన్ వినిపిస్తుంది. అంటే లింగమనేని రమేష్, ఇప్పుడు ఆ సంజూష్ వాళ్ళ ఫాదరు వర్షన్ అలా ఉంది. అది నిజంగా జరిగిందా? ఆయన నిజంగా కారులో తీసుకెళ్లాడా? ట్రీట్మెంట్ ఏమైనా ఇప్పించాడా? తెలుస్తుందా ఇదేమన్నా? అంటే తనే హాస్పిటల్కి తీసుకువెళ్లారు అని చెప్తున్నారు. హాస్పిటల్కి తీసుకువెళ్ళాడా లేదా అనేది ఇక్కడ ఇంపార్టెంట్ కాదు. ఒక నిండు ప్రాణం పోయింది. ఒరిస్సా నుంచి ఇక్కడికి వచ్చి హైదరాబాద్లో బతుకుతున్నారు అంటే కుటుంబ పోషణ ఎంత కష్టమై, అంటే తను జాబ్ చేస్తే కానీ ఆ ఇల్లు గడవలేనటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. అలాంటి ఒక సరే డబ్బుని పక్కన పెడితే ఒక కుటుంబం ఒక మనిషిని కోల్పోయింది. ఈరోజు ఆ కుటుంబ సభ్యులు ఇక్కడ ఒక అంటే లైఫ్ లాంగ్ ప్రతి ఒక్కరికి ఇక్కడికి ట్రావెల్ చేసేటువంటి దారిలో చేసే వాళ్ళందరికీ ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటంటే లింగమనేని సంజూష్ గుర్తుకొస్తాడు. ఒక యువతి ప్రాణం పోయింది ఇక్కడే స్పీడ్గా వస్తూ, అంటే ఇప్పటికీ మీరు వెహికల్స్ చూస్తే ఎంత స్పీడ్గా వెళ్తుంది అనేది మనకి విజువల్స్లో అర్థమవుతుంది. ఆ రోజు హాస్పిటల్కి తీసుకువెళ్ళాము, ఆ లోపే చచ్చిపోయారు. ఇవన్నీ సంజాయిష్ ఇచ్చేటువంటి మాటలు. కావాల్సింది సంజాయిష్ కాదు, తను చేసింది అక్షరాల తప్పు అనేది ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ చెప్తున్నారు. ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది ఏంటి అంటే, ఒక నిండు ప్రాణం పోయిన తర్వాత ఎన్ని సంజాయిష్లు ఇస్తే ఏంటి, ఎక్కడికి తీసుకెళ్తే ఏంటి, డ్రైవింగ్ చేసేటప్పుడు అసలు ర్యాష్ డ్రైవింగ్ ఎందుకు చేయాలి? ఒకసారి వెహికల్స్ చూడండి, ఎంత స్పీడ్ మూమెంట్ వస్తున్నాయి. అంటే ఎవరి ప్రాణాలు పోయినా ఏం పోయినా మనకి సంబంధం లేదు, మనము ఎలా వెళ్ళాలనుకుంటున్నా, ఎంత స్పీడ్గా వెళ్ళాలనుకుంటున్నాం అంతే అనే ఒక మైండ్ సెట్తో ఉన్నన్ని రోజులు ఇలాంటి ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. చాలా మంది ఇళ్లలో చాలా వరకు ఇప్పటికే ఇలాంటి విషాదాలు నిండిపోయాయి. కాబట్టి దయచేసి బిగ్ టీవీ ఒక్కటే రిక్వెస్ట్ చేస్తుంది, యాక్సిడెంట్ చేసిన వాళ్ళు ఉన్న వాళ్ళ లేని వాళ్ళ విఐపీల వివిఐపీల ఏం చూడకండి. ఖచ్చితంగా వాళ్ళని శిక్షిస్తే మరొకసారి మరొకరు తప్పు చేయకుండా ఉంటారు. రైట్, థ్యాంక్ యూ సుజాత. సో అది ఇనార్బిట్ మాల్ దగ్గర వెహికల్స్ ఎంత ఫ్లో మనం చూసాం, చాలా ఫాస్ట్గా అక్కడి నుంచి వెళ్తున్నాయి. సో అలాగే ర్యాష్ డ్రైవింగ్లో ఒక యువతి చనిపోయింది. మరి లింగమనేని రమేష్ కొడుకు సంజూష్ పైన కేసు నమోదైంది, కానీ ఎందుకు అరెస్టు చేయట్లేరు అన్నటువంటి క్వశ్చన్స్ అయితే రైజ్ అవుతున్నాయి. మరి దీన్ని ఫర్దర్గా ఈ కేసు ఇంకా ఎటువంటి టర్న్స్ తీసుకుంటుంది?